క్రికెట్ను మరింత ఎంటర్టైనింగ్గా మార్చేందుకు, ఆడియన్స్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ను బెటర్ చేసేందుకు, ఆటను రసవంతంగా మార్చేందుకు ఎప్పటికప్పుడు నయా రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది ఐసీసీ. ఒక్కోసారి ఉన్న నిబంధనలనే సడలించే అత్యున్నత క్రికెట్ బోర్డు అవసరాన్ని బట్టి నయా రూల్స్ కూడా తీసుకువస్తుంది. అలా తాజాగా కొన్ని పాత రూల్స్ను మార్చడమే కాక కొన్ని కొత్త నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది ఐసీసీ. అవేంటో ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే రూల్ నెంబర్ 1 స్టాప్ క్లాక్. ఇప్పటి వరకు వన్డేలు T20లో ఉన్న స్టాప్ క్లాక్ రూల్ను ఇకపై టెస్టుల్లో అమలు చేయనున్నారు. ఇక మీదట ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకండ్లలోనే తర్వాతి ఓవర్ను ప్రారంభించాలి. అలా జరగకపోతే 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా రిపీట్ అయితే బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. ఇక 80వ ఓవర్ వరకు ఇలా ఎన్నిసార్లు జరిగితే అన్నిసార్లు పెనాల్టీ విధిస్తూనే వస్తారు. రూల్ నెంబర్ 2 ఒకే బంతి. వన్డేలో ఏ బంతిని ఎప్పుడు వాడాలనేది ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. 34 ఓవర్ల వరకు 2 కొత్త బంతులను వాడొచ్చని, ఆ తర్వాత అందులో నుంచి ఏ ఒక్క బంతిని మిగతా ఓవర్లకు ఉపయోగించాలనేది ఫీల్డింగ్ టీం ఇష్టమని స్పష్టం చేసింది. రూల్ నెంబర్ 3 బౌండరీ క్యాచ్. బౌండరీ లైన్ దాటి గాల్లో బంతిని అందుకుంటే తిరిగి ఒకే ప్రయత్నంలో మైదానంలోకి విసిరాలి. విసిరిన వెంటనే గ్రౌండ్లోకి వచ్చి క్యాచ్ అందుకోవాలి, లేకపోతే దాన్ని 6గా పరిగణిస్తారు. రూల్ నెంబర్ 4 షార్ట్ రన్. క్రీజ్లో బ్యాట్ పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా రన్ పూర్తి చేయకపోతే 5 పరుగులు పెనాల్టీ వేస్తారు. కావాలని ఇలా పరిగెడితే పెనాల్టీ విధించడమే కాదు, ఇంకో మెలిక్ కూడా పెట్టింది ఐసీసీ. ఆ తర్వాతి బంతిని ఏ బ్యాటర్ ఆడాలనేది ఫీల్డింగ్ జట్టు నిర్ణయించేలా చేసింది. రూల్ నెంబర్ 5 డిఆర్ఎస్. ఇకపై కీపర్ పట్టిన అవుట్ల విషయంలో అల్ట్రా ఎడ్జ్లో బంతి బ్యాట్కు తాకిందా లేదా బ్యాట్కు తాకిందా అనేది చూస్తారు. క్యాచ్ అవుట్ కాకపోతే ఎల్బిడబ్ల్యూ చెక్ చేస్తారు. బాల్ ట్రాకింగ్లో అవుట్ అని తేలితే మాత్రం బ్యాటర్ పెవిలియన్ దారి పట్టక తప్పదు. రూల్ నెంబర్ 6 కంకషన్ ప్రోటోకాల్స్. కంకషన్ ప్రోటోకాల్స్లో 2 మార్పులు చేసింది ఐసీసీ. కంకషన్ రీప్లేస్మెంట్ ఎవరనేది ముందే జట్లు చెప్పాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో గాయపడి దూరమైన ఆటగాళ్లను 7 రోజుల పాటు గమనిస్తారు. కోలుకున్నారని తేలాకే వారిని తిరిగి ఆడేందుకు అనుమతిస్తారు. రూల్ నెంబర్ 7 రీప్లేస్మెంట్ ప్లేయర్స్. మ్యాచ్లో గాయపడిన ఆటగాళ్లను లైక్ ఫర్ లైక్ ప్లేయర్ రూల్ కింద రీప్లేస్మెంట్ చేస్తారు. ఉదాహరణకు బ్యాటర్కు గాయమైతే స్పెషలిస్ట్ బ్యాటర్నే రీప్లేస్ చేస్తారు. రూల్ నెంబర్ 8 వైడ్ బాల్ రూల్లో మార్పులు చేయాలని చూస్తుంది ఐసీసీ. దీంట్లో భాగంగా బంతిని ఆడే సమయంలో బ్యాటర్ కాల పొజిషన్ను ఎంపైర్లు గమనిస్తారు. ఆఫ్ సైడ్ బ్యాటర్ జరుగుతున్నాడా, దీనివల్ల వైడ్ మీద ఎఫెక్ట్ పడిందా అనేది చూస్తారు. వీటిని పరిగణనలోకి తీసుకొని వైడ్గా ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. అయితే ఈ రూల్ను కొన్నాళ్ళ పాటు పరీక్షిస్తారు. ట్రయల్స్ విజయవంతమైతే అమల్లోకి తీసుకొస్తారు. సో ఈ నిబంధన మీద అప్పుడే పూర్తి స్పష్టత రానుంది. కాగా ఈ కొత్త రూల్స్తో బ్యాటర్లకు కష్టమేనని, ఫీల్డర్లకు కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.